ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 2వ అధ్యాయము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాసమును చేయవలసిన వివిధ దానములు, వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమకొచ్చే మాధవ మాసమని వైశాఖమునంతురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చే ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చే లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చే సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియునూ లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానముగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశు పక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటించనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతము పాటింపనిచో ఇవి అన్నీయు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితములు గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములెన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములు కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరి ఒకనికి ప్రబోధించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును, హితములు చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునకు, జలదానమును మరొక వైపునకు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములు నందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు అగుదురు. వారు ప్రీతినంది వరములు ఇస్తారు. ఇది నిస్సంశయముగా సత్యము. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసునకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగులు, విసునకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి జన్మించును. చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని తాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే త్రాగి ఉండును. ఆ నీరే వారికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణిస్తారు. దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఇయ్యనివారు బహువిధములైన వాతరోగములను మంది పీడితులు అగుదురు. ఎండకు అలసిన వానికి విసురుటకు విసునకర్ర లేనిచో పైబట్ట, అనగా ఉత్తరీయము వగైరాలతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యము పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసునకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసునకర్రను ఇయ్యనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన విశాఖమున, అనగా వైశాఖ మాసమున గొడుగు దానమియ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను అనగా చెప్పులను దానమిచ్చినవాడు
యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును, మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడేవానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయ్యను చెప్పజాలరు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానాలలో అత్యుత్తమమైనది. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయముగా మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి అన్నియూ ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మున్నగవారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానములతో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. అది అన్నదానము. వైశాఖ మాసమున అలసిన బాటసారికి లేదా బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున త్రిలోకవాసులందరూ అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలేను. రాజా, అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లి తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థదేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, వానిలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు అనగా సర్వదేవతలను పూజించిన ఫలము, సర్వధర్మములు అనగా అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము.